మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు. కొండ కోనల్లోన పొడి చేడి తొలిపోతు మా మనవరాలు ఏదో మిషన్లకి వెళ్ళి పశలు వస్తున్నాయి తాత తాత అనేది. ఈ మిఠాయి పిల్లగాడే నాట అలివు మిఠాయి పిల్లగాడే అన్నారు, అదే కొట్టుంది పేరు. అలివు మిఠాయి పిల్లగాడు దొర్రాజు అవుపడ్డాడు. పర్మిషన్ లేకుండా పంపించినామండి. పర్మిషనా? పర్మిషన్ కావాలి. నర్సయ్య తాతగారు పర్మిషన్ అంటున్నావా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంది ఏమి లేదు మరి నీకు ఏమో కానీ నేను అలివు మిఠాయి పిల్లగాడు దొర్రాజు కావాలి నాకు. నువ్వేనా? ఏంది సారు ఈ ఆలి పంచాయతీ రామాయణము పాలి పంచాయతీ భారతం నిన్న కానీ నా మనవరాలు నన్ను బతకనిస్తలేదు, ఇంటికాడ తెల్లదాకా నిద్రపోతలేదు. ఏం మిషిని సలకుండా మిషన్లకి వెళ్ళి 5 లక్షలు వెళ్తున్నాయట. అవి ఎట సంగతి ఏంది ఏం కదా మరి ఏందన్నట్టు ఈ మిషన్ సంగతి ఏంది చూపిద్దు. బాగా మిషన్ ఏడుందో అదే మిషన్. అక్షరాలు చూపించి మిషన్ అంటాడు, నాకు కన్సు అంతలే అనుకుంటున్నావా ఎట్లా? అదే మిషన్ 10th క్లాస్. క్వశ్చన్ పాడబడా ఏంది కావచ్చు. ఆ తెలుగు అక్షరాలు చూపించి మిషన్ అంటాడు, ఇంకేదో అంటాడు. మిషన్లోకి వెళ్ళి పైసలు వెళ్తున్నాయట. మిషన్లోకి వెళ్ళి పైసలు రావడం కాదన్నా, మిషన్ అనేది ఒక ఆ యజ్ఞం పేరు. శ్రీరామ్ లైఫ్ వాళ్ళు చేస్తున్నటువంటి మిషన్ 10th క్లాస్. 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం పథకం పెట్టారు. అదే మిషన్ 10th క్లాస్. అంటే రాబోయే ప్రభుత్వ ఎగ్జామ్స్ అది గనక బాగా చదివిది మంచి మార్కులు సాధిస్తే 2.2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నారు. మిషన్ అంటే ఏదో మిషన్ నుంచి డబ్బులు రావడం కాదన్నా. ఓ అమ్మా, మరి ఇప్పుడు నా మనవరాలు సర్కారు బరే చదువుతుంది, ఆమెకేమైనా ఉందా అవకాశము? బాగా చదివితే స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, స్టేట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు, ప్రతి జిల్లా టాపర్కి 2 లక్షల రూపాయలు, ప్రతి నియోజకవర్గ టాపర్కి 1 లక్ష రూపాయలు, ప్రతి మండల్ టాపర్కి 10,000 రూపాయలు, దాదాపు 2.2 కోట్ల ప్రైజ్ మనీ శ్రీరామ్ లైఫ్ అందిస్తుంది. మరి ఇంత రావసాకని ఆలోచన ఎట్టెట్ట వచ్చే, ఎందుకు వచ్చే, ఏమిటికి వచ్చింది మరి ఈ ఆలోచన? ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులలో ఒక మంచి ఇన్స్పిరేషన్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని మేము డిజైన్ చేసాం. దాని ద్వారా మేము ఆలోచిస్తున్నది ఏంటంటే 3.3 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ 10వ తరగతి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు. ఈ ప్రయత్నం వల్ల కనీసం ఒక 30,000 మంది అన్న 9.8 అబోవ్ దాటుతారు అనేది మా ఆలోచన. ఆ విధంగా ఓవరాల్గా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడం ద్వారా జీవితకాలం సక్సెస్ అవుతారనేదే దీని వెనకున్న అసలు ప్లాను. మరి మిషన్ ఎందుకు పెట్టాము, మరి మిషన్ పేరు ఎందుకు పెట్టాము? మరి ఇది పెట్టుకొని మిషన్ అనేది తెలుగులో దాని అర్థం యజ్ఞం. అమ్మో అటనా, సీరియస్ జాబ్ మిషన్ అనేది. అందుకని దానికి శ్రీరామ్ లైఫ్ మిషన్ 10th క్లాస్ అని పెట్టాము. చదువుకో తెలంగాణ అనే మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. చాలా మంది విద్యార్థులు ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులు ముందుకొచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఒక్క విద్యార్థులే కాదు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, మరెంతో మంది విద్యావేత్తలు, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మిషన్ 10th క్లాస్ అనే ఉద్యమం భవిష్యత్తులో ప్రజల్లో మరింత ఉధృతంగా వెళ్ళి భావి భారతదేశ పౌరుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఇది ఒక పెద్ద భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాం. మరి ఇప్పుడు నా మనవరాలు, మేమేం పేదోళ్ళం, ఇప్పుడు మరి నా మనవరాలు ఇప్పుడు ఈ బహుమతి పొందాలంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఈ నెల దరఖాస్తు పెట్టుకోవాలి నా కాగితం? ఏం దరఖాస్తు పెట్టద్దు. ఈ నెల రోజులు కష్టపడి చదవమని చాలు. కష్టపడి చదివితే ప్రైజ్ వస్తుంది అంతే తప్పితే. అంటే ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ప్రైజ్ వచ్చేది 600 మందికే. దీంట్లో పోటీ పడే ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితకాలం విజేతలుగా మిగిలిపోతారు.
అది గుర్తుపట్టుకోండి. ప్రైజ్ నాకు రాలేదు కదా అని మీరు ఎవరు కూడా నిరాశపడక్కర్లేదు. కానీ ఈ ప్రైజ్ కోసం మీరు చేసే ప్రయత్నంలో మీరు ఒక విజేతలుగా నిలుస్తారు. ఆ విజేతలు అనేటువంటిది జీవితకాలం మీరు సక్సెస్ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఓహో, అయితే ఇది నాలాంటి బకపల్సని పేదోళ్ళ కోసము ఇది రామసక్కని కార్యాలయకనే కొడుతుంది. కానీ అయితే ఇప్పుడు చదువు ఎవరు బగ్గ చదివి మార్కులు సంపాదించుకుంటే వాళ్ళకు వరాల మూట అందిస్తావు అంతే. 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా బాగా కష్టపడి చదవండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలు మిఠాయి ఇక్కడ ఉంటాడా ఆయన దొర్రాజు అయితే నేను చిన్నగా జాడ పట్టుకుంటూ వచ్చిన ఊళ్ళకెళ్ళి మొత్తానికైతే ఇక అది పూస కూర్చున్నట్టుగా ఇప్పి చెప్పినావు. ఇప్పుడు నా మనవరాలు చదివితేనే ఆకు పసలు వస్తాయి అంటావు. ఇక చూసుకొని మరి ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఇక మరి మీరు ఏ రకంగా మార్కులు సంపాదించుకుంటారో సంపాదించుకొని ఇక పెద్ద మనిషి కంట పడితే ఇక మీ కష్టం తెల్లారినట్టే అనుకో రాదురి.